తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు అంశంపై స్పందించేందుకు కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటిదాకా వివిధ విద్యార్థులు కూడా మనం మాట్లాడారు. వారి ఒపీనియన్ తీసుకున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి తిరునహరి శేషు గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించినటువంటి మూమెంట్లో ఒక అందవేసిన చేయిగా శేషు గారిని కూడా అభివర్ణించవచ్చు. అలాంటి సందర్భంలో శేషు గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర చిహ్నం చిహ్నాన్ని మార్చే అంశం తెర మీదకి వస్తుంది. దీని పట్ల మీ ఆలోచన విధానం ఎట్లుంది, మీ అభిప్రాయం చెప్పండి. మొత్తం అసలు మార్చాల్సినటువంటి సిచ్యువేషన్స్ అవసరమా లేదా, మీకేమనిపిస్తుంది? తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ స్థానంలో కొత్తగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఇంతకుముందు ఉన్నటువంటి టీఎస్ స్థానంలో టీజీ అనేటటువంటి మార్పుని తీసుకురావడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదొక మార్పు. అయితే రెండవ మార్పుగా ఏం చేశారంటే, తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా రాచరికపు పోకట్లు కనపడుతున్నాయి, తెలంగాణ తల్లి ఇలా ఉండకూడదు అనే విషయం మీద అభ్యంతరాలు ఉన్నటువంటి క్రమంలో ఆ విషయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి జై హే తెలంగాణ జననీ జయకేతనం పాట, అందశ్రీ రాసినటువంటి పాటను కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా ఒక హామీ ఇచ్చారు, దీన్ని తెలంగాణ గీతంగా మేము మారుస్తాము తెలంగాణ వచ్చిన తర్వాత అన్నారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తెలంగాణ గీతంగా జై హే తెలంగాణ జననీ జయకేతనాన్ని తీసుకోలేదు అందశ్రీ రాసింది. అది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా జై హే తెలంగాణ జననీ జయకేతనం పాటను తీసుకుందాం అనేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నారు. 4వ అంశంగా రాష్ట్ర చిహ్నం రాజముద్రను కూడా మార్చాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణంగా ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, రాజముద్రలో రాచరికపు పోకడలు కనపడుతున్నాయి కాబట్టి ఆ రాచరికపు పోకడలను తీసివేసి తెలంగాణ రాజముద్ర తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించాలి, తెలంగాణ ఉద్దేశాలను ఆకాంక్షలను ప్రతిబింబించాలి, ఆ విధమైనటువంటి మార్పులు చేర్పులు మేము చేస్తామనేటటువంటి ఒక అభిప్రాయం తీసుకొని వచ్చారు. అది కూడా క్యాబినెట్లో ఆమోదం పొందినటువంటి సందర్భంలో. అయితే తెలంగాణ రాజముద్రలో తెలంగాణ చిహ్నంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి ఒక విషయాన్ని కనుక మనం చూస్తే 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, కాకతీయ కళాతోరణం ఉంది. నిజంగా ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారు. కాకతీయ కళాతోరణం పెట్టడం అది ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని చూపెట్టేటటువంటి అంశమే. రెండోది, చార్మినార్ ఉంది. చార్మినార్లలో ఈ పాత చిహ్నంలోనైతే 3 మినార్లే కనపడుతున్నాయి కాబట్టి 4 మినార్లు కనపడేటట్లుగా రాజముద్రలో లేకపోతే తెలంగాణ చిహ్నంలో మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ఆహ్వానించదగినటువంటి అంశమే. తర్వాత 3 సింహాలను ఎట్లా అరేంజ్ చేయాలి, 3 సింహాల కింద ఉన్నటువంటి ముండకోపనిషత్తులో ఉన్నటువంటి సత్యమేవ జయతేని ఎట్లా కనపడేటట్టుగా ఉండాలనేటటువంటి ఒకటి తీసుకున్నారు. ఈ 3 విషయంలో కూడా కొన్ని అలైన్మెంట్స్ మార్పులు చేర్పులు చేస్తారు. అంటే మొత్తం తెలంగాణ చిహ్నాన్ని రాజముద్రని పూర్తిగా మార్చట్లేదు, ఉన్న దాంట్లో అభ్యంతరాలు ఎక్కడైతే వ్యక్తమవుతున్నాయో ఆ అభ్యంతరాలను సరిచేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తర్వాత దీంట్లో బంగారు రంగు ఉన్నది, ఆకుపచ్చ రంగు ఉన్నది. అయితే ఏ సర్కిల్కి ఏ రంగు ఉండాలనేటటువంటిది గత తెలంగాణ చిహ్నంలో ఈ రంగులు స్పష్టంగా కనపడట్లేదు. కాబట్టి కొంచెం తిగ్గైనటువంటి రంగులతోటి అటు బంగారు రంగు కానీ ఇటు ఆకుపచ్చ రంగులను కానీ కొంచెం అటు ఇటు మారుస్తూ ఏ సింబల్కి అంటే ఏ అంశానికి ఏ రంగు ఉంటే బాగుంటుంది అనేటటువంటి మార్పులు చేర్పులు గతంలో తయారు చేసినటువంటి వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ ఆ మార్పులు చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూడొచ్చు. అయితే ఇది అభ్యంతరాలున్న ప్రతి చోట కూడా చేస్తున్నటువంటి కార్యక్రమంగానే మనం చూడాలి. అయితే ప్రతిపక్షానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నా ఆనవాళ్లు చెరపటానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేయడానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక రాజకీయ విమర్శ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మిగతా రాష్ట్రాల విషయంలో కూడా చూసినప్పుడు కూడా, ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, టీఎం ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఉద్యమ కాలంలో మనం టీజీఏ రాసుకున్నాం. కానీ ఉద్యమం అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత టీఎస్ ఎట్లా వచ్చింది అంటే, టీఆర్ఎస్లో ఆర్ తీసేస్తే టీఎస్ ఉంటుంది అనేటటువంటి అభ్యంతరాలు ఇట్లా వచ్చాయి. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం కొంతమందిని స్పృశించేటట్టుగా కనపడుతుంది, గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆడబిడ్డలను చూపించేటట్టుగా కనపడుతుందన్న అభ్యంతరాలు వచ్చాయి. సహజమైనటువంటి అభ్యంతరాలు కాబట్టి కొత్త ప్రభుత్వము ఆ ప్రజల నుండి వస్తున్నటువంటి అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ 4 అంశాలపైన మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి అభిప్రాయానికి వచ్చింది. దాన్ని మనం ఆహ్వానించాల్సిందే కదా. ఓకే. అయితే కొంతమంది స్టూడెంట్స్ కూడా మనం కాకతీయ యూనివర్సిటీలో కూడా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ మార్పు అనేది ఏంది,
అసలు డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే సరిపోద్ది కదా. ఎంతసేపు ఏ ప్రభుత్వం వచ్చినా దాని అస్తిత్వాన్ని చాటుకొని, ఇంతకుముందు మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్ళు చెరిపోయడంలో భాగమే ఇది అన్నటువంటి ఇది కూడా ఒక ప్రశ్న రేకెత్తిస్తున్నారు. అట్లాగే దీన్ని అంటే అభివృద్ధి అనేది ఎక్కడ కానబడలేదు. వచ్చినటువంటి దాని మీద ఈ చిన్నాల మార్పులు దీని పై మీదనే వీళ్ళు తిరుగుతున్నారు. కానీ అభివృద్ధికి ఆనవాళ్ళుగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు దీని పెడపోకలబోతున్నారన్నటువంటి అభిప్రాయం కాకతీయ యూనివర్సిటీలోనే వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఈ అభిప్రాయం సహజంగానే వస్తుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఒక ఆకాంక్షల రాష్ట్రం, తెలంగాణ ఒక త్యాగాల రాష్ట్రం, తెలంగాణ ఒక పోరాటాల రాష్ట్రం. అంటే త్యాగాలు చేస్తే వచ్చింది. 369 మంది 1969 ఉద్యమంలో తుపాకీ గుడ్లు తిని చనిపోతే తెలంగాణ వచ్చింది. మలిదశ ఉద్యమంలో 1200 మంది తమ ప్రాణాలను బలిపెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి 6 దశాబ్దాలకు పైగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పోరాడితే వచ్చింది. కాబట్టి సహజంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు ఏముంటాయనంటే తెలంగాణ రాష్ట్రము మొత్తం దేశంలోనూ ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఎదగాలనేది. అయితే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆనవాళ్ళు జరపడానికి కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ ఆనవాళ్ళు జరపడానికి ఇది రాజకీయం చేయాల్సినటువంటి అంశం కాదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అదే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాల పేరు మార్పు అంశం అనేది కూడా ఇక్కడ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనగామ జిల్లాకు ఇప్పుడు సర్దార్ సర్వై పాపన్న అని చెప్పి అని అంటే కొంతమంది వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే జనగామ అని అందరికీ ఆమోదయోగ్యం. అటువంటిప్పుడు మళ్ళీ కొత్త పేరు మార్చాల్సినటువంటి అవసరం ఉందని ఇది ఒకటి. ఎందుకంటే చాకల ఐలమ్మ ఉంది, షేక్ బందగి ఉన్నాడు, దొడ్డి కొమరయ్య ఉన్నాడు, ఇంతమంది కూడా ఉద్యమకారులు కదా, ఏదో అతని పేరు ఎందుకు పెట్టాలన్నది వివిధ కుల సమీకరణలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఉన్నది ఉండనియకుండా కొత్త దానికి అంటే ఎవరిని సంతృప్తి చేసుకోవడం కోసం, లేకపోతే మీరు అన్నట్టు ఒక ప్రభుత్వము ఇబ్బందులకు అంటే వేరే ప్రభుత్వ ఆనవాళ్ళు చెరిపేయడానికి, ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క ఆనవాళ్ళు చెరిపేసే విధంగా దీన్ని తొలగిస్తున్నారని చెప్పి అంటున్నారు. అటువంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు తొలగించడంలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దీనిగా అభివర్ణించవచ్చు. అటువంటప్పుడు ఎంతసేపు, ఎందుకంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే దాని పూర్వీకులు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆనవాళ్ళు చెరిపేసి కొత్త తరాన్ని దృష్టిలో పెడితే చరిత్ర ప్రజలకు ఎట్లా అర్థమవుతుందంటారు? వెంకటరత్నం గారు మీరు చెప్పినట్లుగానే తెలంగాణలో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఎంత గందరగోళంగా జరిగింది, ఎన్ని ఉద్యమాలు వచ్చాయి, ఎన్ని ఆస్పిరేషన్స్ వచ్చాయి అనేటటువంటి విషయం మనకు తెలుసు. మొదట 30 జిల్లా, తర్వాత 29 జిల్లాలు, తర్వాత 30 జిల్లాలు, తర్వాత 32 జిల్లాలు, చివరికి 33 జిల్లాలు ఏర్పడినటువంటి క్రమం ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, ఒక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలని 6 జిల్లాలుగా విభజించారు. మీ అందరం కూడా అప్పుడు అభ్యంతరం పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదు, పద్ధతి ప్రకారం జరగలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది కదా. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇంత భారంగా 33 ఇంత చిన్న రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదు అనేటటువంటి ఒక భావన వచ్చినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిచేసేటటువంటి క్రమంలో మనకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ కనుక ఎక్కడ ఉంటే వాటిని తీసుకునేటటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా మనం చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రాతిపదిక పెట్టుకున్నారు. ఏం ప్రాతిపదిక పెట్టుకున్నారు? ఒక్కొక్క లోక్సభ పరిధిని ఒక్కొక్క జిల్లాగా చేయాలనేటటువంటి ఒక ప్రాతిపదిక పెట్టుకున్నారు. 25 లోక్సభ స్థానాలు ఉంటే 25 జిల్లాలు ప్లస్ ఒకటి అరకు జిల్లా పెద్దది కాబట్టి దాన్ని 2 చేసుకున్నారు. అంటే అక్కడ 26 జిల్లాలు. కానీ మన దగ్గర జిల్లాలు ఏ ప్రాతిపదికన జరిగింది? ఎవరు అడిగితే వాళ్ళకు ఒక ముక్కలు రాసిచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ జిల్లాలు ప్రస్తావన తీసుకొని వచ్చి 33 జిల్లాలు చేసినటువంటి క్రమంలో కాబట్టి ఇది అశాస్త్రీయంగా జరిగింది అనేటటువంటి ఒక విషయం. తర్వాత చాలా ప్రాక్టీస్లో ఒక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. ఏం చెప్పారంటే మహబూబ్ నగర్ జిల్లా లోక్సభలో 3 జిల్లాల పరిధిలో ఉంటే 3 జిల్లాల కలెక్టర్లతోటి దాని మీద డెవలప్మెంట్ మీద మాట్లాడాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నది. 3 జిల్లాల కలెక్టర్ను కూర్చోబెట్టాలంటే కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ గందరగోళాన్ని సరిచేసేటటువంటి క్రమంలో మన దగ్గర కూడా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17 జిల్లాలు చేస్తే ఎట్లుంటుంది, 22 జిల్లాలు చేస్తే ఎట్లుంటుంది, లేకపోతే 23 జిల్లాలు చేస్తే ఎట్లుంటుంది అనేటటువంటి ఒక ప్రతిపాదనలు అయితే ముందుకు వస్తున్నటువంటి క్రమంలో విచ్ ఇస్ ద బెస్ట్ దే విల్ గో ఫర్ దట్ వన్. అంటే ఏది మంచిగా ఉంటే దానికి వెళ్తారనేది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ మార్పులు చేర్పులు కూడా ప్రజలు ఆకాంక్షించిందే. వెంకటరత్న గారు ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్నే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. కానీ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఏ డిమాండ్ని పరిగణలోకి తీసుకోకపోతే ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఒకటి, ప్రభుత్వాలు ఎప్పుడైనా వీళ్ళ పేద వాళ్ళు వాళ్ళ పేద వీళ్ళు రాజకీయం చేసి కక్ష తీర్చుకునేటటువంటి కార్యక్రమాలకు కాకుండా రాష్ట్ర అభివృద్ధి పైన ప్రజల సంక్షేమం పైన దృష్టి పెడితే బాగుంటుంది. బట్ వాటితో పాటు ఈ కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామనేటటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి క్రమంలో మనం అభ్యంతరాలు ఎప్పుడు పెట్టాలి అంటే అది రాష్ట్రానికి
నష్టం చేసేదైతే, అది ప్రజలకు నష్టం చేసేదైతే, అది రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేదైతే, అది ప్రజల సంక్షేమానికి అడ్డుపడేదే ఖచ్చితంగా దాన్ని మనం నిరసన చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఒక ప్రయత్నం చేయడానికి ముందుకు వెళ్తుంది. చూద్దాం ఆ ప్రయత్నాల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇంకో క్లారిటీ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ చిహ్నం రాజముద్రలో ఇప్పుడు కాకతీయ తోరణాన్ని మొత్తమే తొలగిస్తున్నటువంటి భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. లేదు మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉందని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. అసలు నిజంగా ఎలా ఉండబోతుందో అదేమన్నా బయటికి వచ్చిందా? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని అయితే పూర్తిగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లుగానే కనపడుతుంది. ఉంటుందా లేదా? ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకైతే చిహ్నంలో గతంలో ఎదురైనటువంటి అభ్యంతరాలను సరిచేస్తున్నట్లుగానే మనకు కనపడుతుంది. కాకతీయ కళాతోరణాన్ని మనం అనేక సందర్భాల్లో వాడుతుంటాం. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వాడుతుంటాము, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆఫీసెస్ దగ్గర వాడుతుంటాము, జిల్లాలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఎంట్రీ ప్లేస్లలో వాడుతుంటాము. అంటే కాకతీయ కళాతోరణం అనేది ఈ ప్రాంతం యొక్క ఒక అస్తిత్వ చిహ్నం. దాన్ని ప్రభుత్వం మారుస్తుందనైతే నేనైతే అనుకోవట్లేదు. ఆ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర లేదు. కాకపోతే కళాతోరణం స్పష్టంగా కనపడటం లేదు. కళాతోరణంలో ఉన్నటువంటి రెండు వైపులో ఉన్నటువంటి సింబల్స్ స్పష్టంగా కనపడట్లేదు. పాత సింబల్లో ఆ రెండు సింబల్స్ని స్పష్టంగా కనిపించేటట్టుగా మార్పులు చేస్తున్నది ఒకటైతే, రెండోది మన మూడు సింహాలు ఎక్కడుండాలనేటటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. ఇంకొక కీలకమైనది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా చార్మినార్ అంటే 4 మినార్లు కనపడాల్సింది, కానీ ఇట్లా క్రాస్గా వెళ్ళి 3 కనపడుతున్నటువంటి సందర్భంలో మొత్తాన్ని రాజచిహ్నం అయితే ప్రభుత్వం మార్చదు. ఆ ప్రయత్నం అయితే చేయటం లేదు. తెలంగాణ చిహ్నాన్ని మరింత పకడ్బందీగా చూపించేటటువంటి క్రమే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని పెద్దగా మనం అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం. మీరు చెప్తున్నట్టే మనం అనుకుందాం, కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక రాచరికానికి ఒక సింబల్గా ఉంది. ఈ కాకతీయ తోరణం కావచ్చు, అలాగే చార్మినార్ కావచ్చు. అందుకే తెలంగాణ గేయం ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణలో కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు అన్నటువంటి పదాన్ని కూడా తీసివేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు తీసేస్తారా, ఉంచుతారా? అసలు ఆ లైన్లను తీసేయడాన్ని కూడా ఒకవేళ తీసేస్తే ఎలా ఉంటుంది, తీయకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ తెలంగాణ గేయం ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? అందశ్రీ రాసినటువంటి జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాటలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన. కానీ ఆ గేయ రచయితకి పూర్తి సర్వహక్కులు ఇచ్చేసింది ప్రభుత్వం. మీరు ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారో అలా చేయించుకోండి, మీరు ఎలా ట్యూన్ చేయించుకోవాలనుకుంటున్నారో అలా చేయించుకోండి, మీరు ఎవరితో చేయించుకోవాలనుకుంటున్నారో అలా చేయించుకోండి అనేటటువంటి ఒక ఇండిపెండెన్సీని ఆ గేయ రచయిత అందశ్రీకి ఇచ్చారు. అయితే మీరు అంటున్నటువంటి అభ్యంతరాలు కాకుండా దాంట్లో కొన్ని పదాలను మార్చాలనేటటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. ఆ ప్రతిపాదనలు ఏంటి అని అంటే 10 జిల్లాల పరిణమిల్లిన తల్లి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇవాళ 33 జిల్లాలు అయ్యాయి కాబట్టి మరి ఉమ్మడి 10 జిల్లాలను ఉంచుదామా, లేకపోతే 33 జిల్లాలను పెడదామా, లేకపోతే మేము ప్రతిపాదించబోయేటటువంటి 17 జిల్లాలను పెడదామా అనేటటువంటిది ఒక అభ్యంతరంగానే ఉంది. దాన్ని ఏమన్నా మార్చగలుగుతారా అనేటటువంటిది అట్లాంటి మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి మార్పులు అయితే అటు గేయంలో ఉండవు, ఇటు చిహ్నంలో ఉండవు అనేటటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు పూర్తి స్వేచ్ఛను గేయ రచయిత అందశ్రీకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ మ్యూజిక్ ఇచ్చేటువంటి బాధ్యతలను కూడా కీరవాణి గారికి ఇచ్చామని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణికి ఇచ్చారని చెప్పి తెలంగాణ కవులు, కళాకారులు, అలాగే సంగీత దర్శకులు తెలంగాణ అస్తిత్వం గురించి వేరే వాళ్ళు మన దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే సావో రేవో ఇక్కడి అస్తిత్వమే బయటికి రావాలన్నటువంటి ఒక ఆందోళన కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అటువంటప్పుడు ఇక్కడ కీరవాణి గారికి అప్పగించడం ఎట్లా చూస్తున్నారు? దాన్ని సబబేనా? దాన్ని మీరు సమర్థిస్తారా? లేకపోతే తెలంగాణలో కూడా కవులు కళాకారులకు ఎక్కడ స్పీచ్లు ఇచ్చినా కానీ కవులకు కళాకారులకు గొప్ప పీఠంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పి అనుకుంటున్నప్పుడు నిజంగా మన గేయాన్ని, మన మ్యూజిక్ని, ఇక్కడ అస్తిత్వాన్ని కూడా నిరూపించుకునేటువంటి సామర్థ్యం తెలంగాణ కవులకు, కళాకారులకు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కు లేదంటారా? కీరవాణికి ఇవ్వడంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? వెంకటరత్నం గారు, 2 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఒక అంశం ఏంటి అని అంటే, అసలు ఈ పాటకు ట్యూన్ లేనప్పుడే గేయ రచయిత అందశ్రీ పాడితే ఈ ప్రాంతం అంతా ఉర్రూతలుగింది కదా, ఇది కాదంటారా? అంటే ఈ పాటకు ట్యూన్ అవసరమా అనేటటువంటి ప్రశ్న కూడా మనం ముందు వేసుకుంటే, గతంలో ఏ ట్యూన్లోనైతే అందశ్రీ ఈ పాటను పాడాడో ఆ పాటకి మొత్తం గళం కలిపింది కదా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు. ఇందాక ఇంకొక విషయము, మనకి ఈ జయ హే తెలంగాణ జననీ జయకేతనంలో
ఆ, 3 కోట్ల జనాభా ఉన్నప్పుడు 3 కోటి గొంతుకలు అనేటటువంటి అంశం కూడా ఉండే. ఇవాళ 3 కోటి కాదు కదా, 4 కోట్లకు వచ్చింది కాబట్టి సమస్య అది కాదు ఇక్కడ ఏంటంటే నేను అదే చెప్తాను. 4 కోట్లకు వచ్చింది కదా, ఆ 4 కోట్ల అంశాన్ని కూడా మారుస్తారా అనేటటువంటి ఒక అభిప్రాయం. అయితే ఈ ట్యూన్ లేనప్పుడే అంత లయబద్ధంగా పాడినటువంటి అందశ్రీ ఇప్పుడు కొత్తగా ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొచ్చి ట్యూన్ చేసి పాడాల్సినటువంటి అగత్యము గత్యంతరము ఈ తెలంగాణ గేయానికి లేదు. అది ఒక అస్తిత్వాన్ని, ఈ ప్రాంత ప్రజలనికి యొక్క ఆకాంక్షలను తెలిపేటటువంటి పాట. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు తెలంగాణ ఉద్యమంలో మనం తీసుకొచ్చినటువంటిది ఒక వివక్షత అనేటటువంటిది. ఆంధ్ర కవులు, ఆంధ్ర కళాకారులు, ఆంధ్ర పెత్తనము జరిగింది మన వాళ్ళపైన, మన వాళ్ళని పైకి రాకుండా తొక్కివేశారు అనేటటువంటి ఒకటే వచ్చింది. తర్వాత ఈవెన్ సినిమా ప్రపంచంలో కూడా మొత్తము మన హీరోలు ఎవరు, తెలంగాణ హీరోలు ఎవరు, మన డైరెక్టర్లు ఎవరు, మన నిర్మాతలు ఎవరు అనే ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఇది కీలకంగా మారినటువంటి క్రమం ఉంది. అక్కడ ఇవాళ మన భాషను, యాసను, మన పాటని, మన సంస్కృతిని కూడా అవమానించినటువంటి సందర్భాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా చెప్పాం. మరి ఇవాళ ఈ పాటకి మళ్ళా అదే సమైక్య ఆంధ్రకి సంబంధించినటువంటి కీరవాణి చేత ట్యూన్ చేయించటము, ఇక్కడ ఎందుకు ఈ ప్రాంత ప్రజలు అభ్యంతరాలు చెప్తున్నారు తెలుసా? నేను అందశ్రీ మాట కూడా విన్నాను, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదని అందశ్రీ చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు తెలుసా? అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టే ఇక్కడ ప్రజలు, మీరు ఎవరితోటైనా ట్యూన్ చేయించుకున్న అభ్యంతరాలు లేవు, కానీ దిస్ ఈజ్ ఫర్ ఇది తెలంగాణ గేయం. ఇదేదో ఒక సినిమా గేయమో, లేకపోతే ఒక ప్రైవేట్ సాంగో, లేకపోతే ఇంకొకటి యూట్యూబ్ కోసం చేసినటువంటి సాంగ్ కాదు కదా. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షలను తెలిపేటటువంటి గేయం కాబట్టి, ఇది తెలంగాణ ఆత్మగౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఆంధ్రుల చేత ట్యూన్ కట్టించుకోవటం అనేది ఒక డైజెస్ట్ అయ్యేటటువంటి అంశం కాదు. నేను కూడా ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కీరవాణి కాదు, మన దగ్గర అద్భుతమైనటువంటి ట్యూన్లు, జానపద అరే ఇవాళ జానపదాన్ని చెప్పిందే తెలంగాణ బా. ఇవాళ జానపదాన్ని ఆంధ్రకు పరిచయం చేసిందే మనం అబ్బా. ఇవాళ జానపదంలో ఒక ట్యూన్ పాడితే ఎంట్రుకలు, రోమాలు నిక్కబడుచుకుంటే గూస్ బంప్స్ వచ్చేటటువంటి సందర్భం. అంటే ఇంత గొప్పగా ట్యూన్ వస్తుందా? అసలు నా వాదన అయితే తెలంగాణ గీతానికి ట్యూనే అవసరం లేదు, అందశ్రీ ఇచ్చిన ట్యూనే బెస్ట్ ఒకటి. రెండవది, ఒకవేళ దానికి ట్యూన్ కట్టాలి అని తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా, గేయ రచయిత అనుకున్నా, ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మన వాళ్ళతోటే ట్యూన్ కట్టించితే అద్భుతమైనటువంటి పాట వస్తుంది. కీరవాణి ట్యూన్ అవసరం లేదని నా భావన. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలుగా గుర్తించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ కవులు, కళాకారులు చేయాల్సినటువంటి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. అందశ్రీ స్వరపరిచినటువంటి ఈ మ్యూజికే ఎంతో అద్భుతంగా ఉన్నది. అలాంటప్పుడు అందరికీ 3 గొంతుకలకు ఒక రకమైనటువంటి ట్యూను, అలాగే వాళ్ళ నరనరన జీర్ణించుకోపోయినటువంటి ఆ గానామృతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక తెలంగాణ ఆత్మగౌరవంగా కూడా అభివర్ణిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర చిన్న మార్పు అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ వ్యక్తుల చేత, వివిధ వర్గాల చేత వివిధ రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండాలో దాన్ని ప్రతిబింబించే విధంగానే ఇక్కడ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కానీ పూర్తిగా మార్చేటువంటి పని లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే చార్మినార్ని 3 మినార్లే కనిపిస్తున్నాయి కాబట్టి 4 కనిపించే విధంగా అంటున్నారు. అసలు కళలు అంటేనే ఒక తెలంగాణ ఆర్చ్ మనకు గుర్తుకొస్తుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ ఎక్కడ పోయినా కాకతీయ సామ్రాజ్యం అనేది ఇక్కడ కర్ణాటకతో పాటు, బెంగళూరుతో పాటు ఇక్కడ తమిళనాడు, ఇలా మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కేంద్రంగా ఉన్నటువంటి ఈ కాకతీయ కళా తోరణాన్ని కూడా ఖచ్చితంగా ఉంచాల్సినటువంటి అవసరం గుర్తు చేస్తున్నారు. కాకపోతే కొంత కలర్ ఎలివేషన్ కావడానికి కొద్దిగా మంచిగా కనిపించడం కోసం చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అప్పుడు పాడినటువంటి ఆ ట్యూన్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ చరిత్రకు కొంత మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి నేటి తెలంగాణను కూడా ప్రతిబింబించే విధంగా గుర్తింపు చిహ్నం ఉండాలి, రాజముద్ర ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పేరు మారుస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వాలు మారినంతసేపు వాళ్ళ అవసరానికి దృష్టిలో కాకుండా కక్షలతోటి ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏదో ఒక పూర్తి స్థాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి. డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఇట్లాంటివి ఎక్కువగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఒక పరిపూర్ణమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్గా తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ గొంతుక ఒకటై అన్ని వర్గాలను
సంతృప్తి పరిచే విధంగానే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నటువంటి ఒక ఆకాంక్ష కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.